హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈరోజు రావణ్ 52 పార్ట్. సారా వెనుకే బయటకు వచ్చిన విక్రమ్ సారా అని పిలిచాడు. హాస్పిటల్ నుండి వెళ్ళిపోతున్న సారా విక్రమ్ పిలుపుకి వెనక్కి తిరిగి టెన్షన్ పడుతూనే సార్ అంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు సారా అని సూటిగా చూస్తూ అడిగాడు విక్రమ్. టెన్షనా? టెన్షన్ ఏం లేదు సార్, నార్మల్ గానే ఉన్నాను అంది సారా. హో అవునా, మరైతే ఈ చెమటలేంటి అని సారా నుదుటి మీద పట్టిన చెమటలను చూపిస్తూ అడిగాడు విక్రమ్. అది అది నథింగ్ సార్, ఐ హావ్ టు గో అని వెనక్కి తిరిగిపోతున్న సారాను చూసి మేఘాతో ఏం మాట్లాడావు సారా అని అడిగాడు విక్రమ్ ఒక్కసారిగా. మేఘనతో అని ఆశ్చర్యం నటిస్తూ, మేఘనతో నేనేం మాట్లాడుతాను సార్, మీరు కూడా ఇప్పటి వరకు అక్కడే ఉన్నారుగా అంది సారా భయాన్ని దాచేస్తూ. ఈ రోజు కాదు సారా, మేఘ్నా డెలివరీ అయ్యే రోజు ఈవినింగ్. ఆ రోజు ఏం మాట్లాడావు అది అడుగుతున్నా. ఆ రోజు కూడా జస్ట్ క్యాజువల్ టాక్స్ అంతే సార్ అని చెప్పింది సారా. సారా అబద్ధం చెప్తుందని తన తడబాటే చెప్తుంటే ఇక కోపం నశించిన విక్రమ్ ఆవేశంగా సారా దగ్గరికి వెళ్ళి తన గొంతు పట్టుకుని వాల్ కి లాక్ చేసి, ఇప్పుడు చెప్పు సారా, ఆ రోజు మేఘ్నాతో పర్సనల్ గా ఏం మాట్లాడావు? నువ్వు ఏదో మాట్లాడడం వల్లే తన ఆ రోజు మీరు వెళ్ళిన తర్వాత కూడా ఆలోచనల్లో పడింది. ఆ తర్వాత అదే విషయం గురించి ఎక్కువగా ఆలోచించి ఓవర్ స్ట్రెస్ తీసుకుంది. నిజం చెప్తావా లేదంటే ఇప్పుడే మీ మామ్కి చెప్పమంటావా అన్నాడు విక్రమ్ కోపంగా. విక్రమ్ మేఘ్నా కోసం సపరేట్ గా ఓ రూమ్ తీసుకున్నాడు. ఆ ఫ్లోర్ లోని మేఘ్నా రూమ్ లైన్ లో మరే పేషెంట్ కూడా రాకుండా ముందుగానే చెప్పి ఉంచాడు విక్రమ్. అందుకని ఆ ఫ్లోర్ లో ఆల్మోస్ట్ జస్ట్ డాక్టర్ మేఘ్నాని జస్ట్ చెకప్ చేయడానికి వచ్చే తప్ప మరెవ్వరూ రారు ఆ ఫ్లోర్ కి. అప్పటికే విక్రమ్ చేతుల్లోని బలానికి సారాకి ఊపిరి ఆడక కళ్ళు తేనేస్తుంటే, చెప్పు సారా లేదంటే ఇప్పుడే నా చేతుల్లో చచ్చిపోతావు అన్నాడు మరోసారి సీరియస్ గా. విక్రమ్ ఫేస్ లోని సీరియస్నెస్ కి సారా వణికిపోతూనే చెప్తాను అంది కష్టంగా. విక్రమ్ తన గొంతు వదిలి చెప్పు అన్నాడు. అది సార్ అంటూ ఆ రోజు మేఘ్నాతో తన ప్రేమ విషయం చెప్పడం, నా మీద మీ ఒపీనియన్ ఏంటో అడగమని చెప్పాను అంది భారంగా ఊపిరి పీలుస్తూ. ఇంకా తన సెకండ్ వైఫ్ గా ఉంటానన్న విషయం చెప్పలేదు సారా. అప్పటికే సారా చెప్తుందంతా విన్న విక్రమ్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. సారా చెప్పడం పూర్తి కాకముందే తన చెంప పగలగొట్టాడు విక్రమ్. దెబ్బకి కింద పడుతున్న సారా షోల్డర్ ని గట్టిగా పట్టుకొని, హౌ డేర్ యూ సారా, మేఘ్నాకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చెప్పావు? అంటే నువ్వు ఇంకా నన్ను కోరుకుంటున్నావా అని రక్త జీరాలు పులుముకున్న కళ్ళతో కోపంగా అడిగాడు విక్రమ్. విక్రమ్ ఆవేశం చూసి భయపడుతున్న సారా, సారీ సార్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మేఘ్నా మరి ఇంత సెన్సిటివ్ అని అస్సలు అనుకోలేదు అంది సారా ఏడుస్తూ. నో సారా, నువ్వు ఇదంతా కావాలని చేశావు. మేఘ్నా ఎంత సెన్సిటివో నీకు మా ఇంటికి వెళ్ళి మేఘ్నాను పరిచయం చేసుకున్న ఫస్ట్ డేనే అర్థం చేసుకున్నావు. తన సెన్సిటివ్ అని తెలిసే కావాలని నువ్వు ఈ మాటలన్నీ తనకు చెప్పి తనను డిస్టర్బ్ చేయాలని ప్రీ ప్లాన్డ్ గా చేశావు ఇదంతా అని మరో చెంప దెబ్బ కొట్టాడు విక్రమ్. నువ్వు చేసిన పిచ్చి పని వల్ల, కేవలం నీ స్వార్థం వల్ల ఆ రోజు నా మేఘ్నా ఎంత నరకం అనుభవించిందో నీకు తెలుసా? ఐ స్వేర్ సారా, ఆ రోజు నా బాబుకి గాని నా మేఘ్నాకి గాని ఏదన్నా జరుగుంటేనా నిన్ను అప్పటికప్పుడే చంపేసేవాణ్ణి. అసలు ఆ రోజే నీ గురించి మీ మామ్కి చెప్పేస్తే సరిపోయేది. నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాను నేను. ఇప్పుడే మీ మామ్కి చెప్తాను, పద అంటూ లాక్కెళ్తున్నాడు విక్రమ్. సార్ ప్లీజ్ సారీ సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్, మరోసారి ఇలాంటి తప్పు చేయను ప్లీజ్ సార్ అని బ్రతిమాలింది సారా. ఆ రోజు కూడా ఇలానే చెప్పావు సారా, పోనీలే ఆడపిల్లవి అని ఆలోచించాను, కానీ నువ్వేం చేశావు? నా భార్య బిడ్డల్ని నాకు కాకుండా చేద్దామనుకున్నావు. ఇక నీకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ నా భార్య ప్రాణాలు రిస్క్ లో పెట్టుకోలేను నేను అన్నాడు విక్రమ్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట వినండి సార్ ప్లీజ్ అని అతన్ని రిక్వెస్ట్ చేసింది సారా. మీరు ఆ రోజు చెప్పాక మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను సార్, కానీ నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను సార్, అందుకే మిమ్మల్ని అంత తేలిగ్గా మర్చిపోవడం అంటే నా వల్ల కాలేదు సార్. అందుకే మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ గడిపేద్దాం అనుకున్నా. నాకు ఆ తర్వాతే మామ్ ద్వారా తెలిసింది మీకు నిజంగానే మ్యారేజ్ అయ్యిందని, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని. అప్పుడే నిర్ణయించుకున్నాను ఇక మీరు నాకు దక్కరని.
కానీ కానీ నాకు మామ్ ద్వారా తెలిసింది ఏంటంటే మీకు మేఘ్నాకి ఏవో మిస్అండర్స్టాండ్స్ ఉన్నాయని. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ మీరు ఇద్దరు దూరం అయితే మీ మధ్యలోకి నేను రావచ్చేమో, నాకు అవకాశం ఉంటుందేమో అని పిచ్చి ఆశతో మేఘ్నా గారితో నా ప్రేమ విషయం చెప్పాను. ఒకవేళ మేడంకి మీకు ఏదైనా మనస్పర్ధలు ఉండి తను ఒప్పుకుంటే తప్పుకుంటే నేను ఆ ప్లేస్ లోకి రావచ్చు అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది సారా. సారా చెప్పిన మాటలు విన్న విక్రమ్, ఛీ, నువ్వు అసలు ఆడపిల్లవేనా సారా? ఒక అమ్మాయి లైఫ్ లో తన నుండి లాక్కోవాలని చూసావా? ఆ మాట చెప్పడానికైనా నీకు సిగ్గుందా అసలు? నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఈ క్షణమే చంపేసేవాడిని, కానీ మీ మామ్ మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. నా ప్రాణమైన ఇద్దరు ఈ రోజు నా కళ్ళ ముందు ఉన్నారంటే కారణం ఎలీనా మేడం. ఆవిడ మీద నాకున్న గౌరవంతో నిన్ను వదిలేస్తున్నా. ఇంకోసారి నా కంటికి కనిపించినా నా మేఘ్నాతో మాట్లాడాలని ప్రయత్నించినా కానీ ఆ గౌరవం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. అండ్ నువ్వు నా హాస్పిటల్ కి రావడానికి కూడా వీల్లేదు. గో అని గట్టిగా అరిచాడు విక్రమ్. విక్రమ్ మాటలకు బాధపడుతూ ఇప్పుడు తనేం చెప్పినా విక్రమ్ వినడానికి సిద్ధంగా లేనని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది సారా. సారా వెళ్లిపోయాక మళ్ళీ రూమ్ లోకి వచ్చిన విక్రమ్ కి మేఘ్నా ఇంకా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండడం కనబడగానే, మేఘ్నా, అనవసరమైన విషయాల గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకుంటావు? రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. నేను ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని వస్తా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని కొంచెం సీరియస్ గా చెప్పి వెళ్లిపోయాడు విక్రమ్. ఈవినింగ్ వరకు ఉండమన్నా కూడా ఇక అక్కడ ఉండలేక ఆఫ్టర్నూన్ కే డిశ్చార్జ్ చేసుకుని మేఘనని బాబుని తీసుకుని ఇంటికి వచ్చేశారు విక్రమ్ వాళ్ళు. లలిత గారు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంటే మేఘన బాబుని ఎత్తుకొని ఇంట్లోకి అడుగు పెట్టింది. మేఘనకు ఆపరేషన్ అవడం వల్ల విక్కీ రూమ్ కి కాకుండా అంతకు ముందు మేఘన ఉన్న రూమ్ లోనే ఇప్పుడు కూడా తీసుకెళ్లాడు విక్రమ్. మేఘనను కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి బాబుని తీసుకుని వైశాలి రూమ్ కి వెళ్లాడు విక్రమ్. మామ్, చూడు ఎవరొచ్చారో, నీ మనవడు మామ్, చూడు అంటూ బాబు చేతిని వైశాలి గారి చేతికి తగిలించగానే ఆవిడకు కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు కిందికి జారిపోయాయి. అది చూస్తున్న విక్రమ్ సంతోషంతో చిన్న పిల్లల్లా అరుస్తూ, డాడీ చూసారా, మమ్మీ కళ్ళల్లో కన్నీరు వచ్చింది అంటే మామ్ లో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. నేను చెప్పానా మామ్ కి మనవడంటే చాలా ఇష్టమని? మీరు చూస్తూ ఉండండి, మరికొన్ని రోజుల్లో మమ్మీ ఎప్పట్లా నవ్వుతూ మనందరితో కలిసి తిరుగుతుంది మన ఇంట్లో అని కన్నీళ్లతో అన్నాడు విక్రమ్. కానీ విక్కీకి తెలియదు కదా, వైశాలి గారు స్పృహలోకి వస్తే అతను ఎంత బాధపడాల్సి వస్తుందో. శ్రీనివాస్ గారు కూడా ఆనందంగా, అవును విక్కీ, నిజం, మీ మమ్మీ మళ్ళీ మామూలుగా అవుతుంది, నాకు కూడా నమ్మకం వచ్చేసింది, ఇదంతా నా మనవడి వల్లే అంటూ శ్రీనివాస్ బాబుని ఎత్తుకొని ముద్దులు పెట్టేసుకున్నాడు. బాబుని కాసేపు అక్కడే ఉంచి ఆకలికి బాబు ఏడవడంతో ఇక మేఘన దగ్గరికి తీసుకొచ్చాడు విక్రమ్. విక్కీ బాబుని మేఘనాని అస్సలు వదలకుండా తనకేం కావాలన్నా అన్ని తానే చూసుకుంటున్నాడు. మేఘనా కూడా విక్కీ ప్రవర్తన ప్రతిరోజు గమనిస్తూనే ఉంది. మేఘనాతో కూడా ఎక్కడ ఎప్పుడు లిమిట్స్ దాటట్లేదు విక్రమ్. ఎంతలా అంటే మేఘనకి సర్జరీ కారణంగా లేచి కూర్చొని ఫీడ్ చేయలేకపోతుంటే అర్ధరాత్రి అని కూడా విసుక్కోకుండా లేచి విక్కీని బాబుని ఆమె స్తన్యానికి దగ్గరగా చేసేంత వరకు. అలాంటి సమయంలో కూడా కనీసం అతను కొంచెం కూడా చలించకుండా ఆ టైంలో మేఘనలో అమ్మతనాన్ని చూశాడో తప్ప మరో దృష్టిలో చూడలేదు అతను. ఒకవైపు ఆఫీస్, హాస్పిటల్ బాధ్యతలతో తల మునకలు అవుతూనే ఉన్నా కూడా మేఘన విషయంలో, బాబు విషయంలో ఎక్కడా నెగ్లెక్ట్ చేయట్లేదు విక్రమ్. రోజు రోజుకి విక్రమ్ ప్రవర్తన మేఘనను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. కొద్ది కొద్దిగా వారిద్దరి మధ్యలో చిన్న చిన్న మాటలు, అంటే లైక్ లంచ్ చేసావా, డిన్నర్ చేసావా అన్న విక్కీ క్వశ్చన్స్ కి మేఘన కూడా కోపం తెచ్చుకోకుండా ఆన్సర్ చేసేంత వరకు వచ్చింది వారి బంధం. మరోవైపు విక్కీకి కూడా మేఘన మీద ఉన్న బాధ్యత అనే బంధాన్ని మించి మరో కొత్త బంధానికి నాంది పలకాలి అనే కోరిక మొదలయ్యింది. ఇండియాలో ఆమెని ఇబ్బంది పెట్టి అంత మూర్ఖంగా బిహేవ్ చేసినా కూడా విక్రమ్ ఈ విక్రమ్ ఒక్కడేనా అనేంత మార్పుని గమనిస్తుంది మేఘన అతనిలో. ఆ మార్పులో భాగమే ఇద్దరు ఒకే రూమ్ లో ఉండడం.
అది కూడా ఇద్దరికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. అది కాక ఆ రోజు పార్క్ లో పెద్ద ఆవిడ మాటలు మేఘన మీద చాలా ప్రభావమే చూపించాయి. ఆ రోజు నుండి మేఘన ఆలోచనలలో చాలా మార్పు వచ్చింది. తల్లి తండ్రి ఇద్దరు ఉన్న నా కొడుకు ఎందుకు తండ్రి లేనివాడిగా పెరగాలి అని, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండి నా కొడుకుని తల్లి తండ్రి ఉన్నవాడిగా పెంచాలి అనుకుంది. అతను నా పట్ల చేసిన తప్పుకి శిక్ష అతనికే పడాలి గాని నా కొడుకెందుకు ఆ శిక్ష అనుకుని మేమిద్దరం తన కళ్ళ ముందే ఉండి కూడా తనతో మాట్లాడకుండా తనను దూరం చేస్తూ ఉంటే అది చూసిన అతని తల్లి తండ్రి అసలు కారణం ఏంటని తెలుసుకొని తను చేసిన తప్పుకి తనని శిక్షించాలి. ఎస్, ఇదే జరగాలి అని మనసులో అనుకుని నిర్ణయం కూడా తీసుకుంది మేఘన. అందుకే విక్రమ్ ని అసలు పట్టించుకోవడమే మానేసింది. ఇక విక్రమ్ ప్రతిరోజు వాళ్ళకన్నా ముందే నిద్ర లేవడం, ఉదయం పూట బాబుని తీసుకొని కాసేపు బాల్కనీలోకి వెళ్లి ఒక్క 10 నిమిషాల పాటు లేత సూర్యుని కిరణాలకు బాబుని చూపించడం, ఆ తర్వాత బాబుని తీసుకుని వెళ్లి వైశాలి గారి రూమ్ కి వెళ్ళడం, అక్కడ 1 గంట పాటు బాబుని ఆడించి మేఘన నిద్ర లేచేసరికి బాబుకి ఆకలి వేయడంతో మేఘన చేత ఫీడ్ చేయించి పడుకోబెట్టి గాని రూమ్ లోంచి బయటకు రాడు విక్కీ. అలా విక్కీ కేరింగ్ లో మేఘనాకి అసలు టైమే తెలియలేదు. ఓ రోజు ఉదయం 6 గంటలకే మేఘన పక్కన చిన్ని చిన్ని కాళ్లతో తనను తంతు ఆడుతున్న బాబు స్పర్శకి కళ్ళు తెరిచి చూసిన మేఘనకి ఇంకా బాబు తన పక్కనే ఉండేసరికి ఆశ్చర్యంతో పూర్తి కళ్ళు తెరిచి, ఇదేంటి నా కన్నయ్య ఇంకా నా పక్కనే ఉన్నాడు, ఈరోజు వాళ్ళ డాడీతో కలిసి నానమ్మ దగ్గరికి వెళ్ళలేదా అని మెల్లగా లేచి కూర్చొని బాబుని ఒళ్ళోకి తీసుకుంది మేఘన. ఆల్రెడీ బాబు డైపర్ కూడా ఫుల్ అయిపోవడంతో చిరాకు పడుతూ ఏడుస్తూ ఉంటే మేఘన డైపర్ని చేంజ్ చేసి, ఆగరా కన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని బుజ్జగిస్తూ ఉంది. ఇంతలో లోపలికి వస్తున్న లలిత, అరే మేఘన, మీరిద్దరూ అప్పుడే లేచేశారా అని అడుగుతూ వచ్చింది. హా అమ్మా, ఇదిగో కన్నయ్యే లేచి ఆడుతుంటే నాకు కూడా మెలకువ వచ్చేసింది. రోజు విక్రమ్ ఆడిస్తూ ఉండేవాడు కదా, నాకు తెలియలేదు. కానీ ఏంటో మరి ఈ రోజు విక్రమ్ బాబుని ఆడించలేదు అనుకుంటా, అందుకే లేచేసి అల్లరి మొదలు పెట్టాడు వీడు. అల్లరి కన్నయ్య అంది నవ్వుతూ మేఘన. హా, అదేంటి మేఘన, విక్రమ్ ఇంకా ఇక్కడ లేడా అని అడిగింది లలిత. లేడనుకుంటా అమ్మా, అందుకే, లేదంటే ఈ టైంకి వీడు నా దగ్గర ఉండడు కదా అంది మేఘన. అవునా, మరి ఎక్కడికి వెళ్ళుంటాడు, ఉదయం నుండి నాకు కూడా కనబడలేదు అంది లలిత ఆశ్చర్యంగా. మేఘన ఆలోచనలో పడి, మళ్ళీ ఏదైనా అర్జెంట్ కేసు ఉండి వెళ్ళుంటాడమ్మా అంది. హా, అదే అయి ఉంటుంది మేఘన అంది లలిత. కానీ మనసులో మాత్రం, అదేంటి విక్కీ వీళ్ళిద్దరిని వదిలి బయటకు వెళ్తుంటే ఖచ్చితంగా నాకు చెప్పే వెళ్తాడుగా, మరి ఈ రోజు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు, కనీసం ఉదయం నుండైనా ఇంట్లో కనబడిన కూడా లేదు అనుకుంది లలిత. మేఘ్నా మనసులో కూడా అదే అనుకుంది. కనీసం బాబు లేవకముందే వెళ్ళిపోయాడా, ఎక్కడికి వెళ్ళినా బాబుని చూసి గాని వెళ్ళడు కదా అని ఆలోచనల్లో పడింది. కానీ బయటకు మాత్రం తనతో నాకేంటి అన్నట్టు, సర్లే అమ్మా రా, ముందు వీడి సంగతి చూడు అంది. బాబు స్నానం అయిపోయినా కూడా ఇంకా విక్కీ రూమ్లోకి రాకపోయేసరికి, అదేంటి ఇతను ఇంకా రాలేదు, అసలు ఇంటికైనా వచ్చాడా లేడా, ఎంత ఎమర్జెన్సీ కేసు ఉన్నా కూడా మధ్యలో అమ్మకి ఫోన్ చేసి అయినా మా గురించి తెలుసుకుంటాడు కదా, అలా అని అమ్మ కూడా చాలాసార్లు చెప్పింది కదా, మరి ఇవాళ ఏంటి కనీసం ఫోన్ కూడా చేయనట్టున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని తనే బాబుని తీసుకుని బయటకు వచ్చింది మేఘన. ఉదయం నుండి కనబడని విక్రమ్ కోసం ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చిన మేఘన కళ్ళు ఇల్లంతా అతని కోసం గాలిస్తూ ఉంటే సడన్ గా ఆమె కళ్ళు హాల్లో ఒక పక్కగా జరుగుతున్న పూజని చూసి, ఏంటి అక్కడ పూజ అనుకుంటూ హాల్లోకి వచ్చింది. ఎవరిదో ఫోటో ఉన్నట్లు ఉంది, కానీ దూరంగా ఉన్న మేఘనకి క్లియర్గా లేదు. పైగా ఆ ఫోటోకి పూలమాల. అది చూసి మేఘనకు విషయం కాస్త అర్థమవ్వగా ఆ ఫోటో ఎవరిదో చూడాలన్న ఆతృతతో అడుగుల్లో వేగం పెంచి ముందుకు వేసింది. అక్కడ కనిపించిన ఫోటోని చూసి అక్కడే నిలబడి ఆగిపోయింది. నేను ఇతన్ని ఎక్కడో చూశానే అని ఆలోచనల్లోనే ఉన్న మేఘనను శ్రీనివాస్ గారు కదిలించడంతో, అంకుల్ ఈ ఫోటో అని అడిగింది ఆశ్చర్యంగా.
అది మా కొడుకు విజయ్ అమ్మ అన్నాడు శ్రీనివాస్ కళ్ళు తుడుచుకుంటూ. కొడుకా? అంటే విక్రమ్ ఒక్కడే కాదా మీకు కొడుకు? అంకుల్ వాళ్ళకి విక్రమ్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ మళ్ళీ ఆ ఫోటో వంక చూసి మనసులో నేను ఇతన్ని ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. ఇక్కడ యుఎస్ లో ఉన్నవాడిని ఇండియాలో నేను ఎలా చూస్తాను? ఇదంతా నా భ్రమ, లేకపోతే నిజంగానే చూశానా అని ఆలోచిస్తూనే, అంకుల్ మరి విజయ్ అంటే విక్రమ్ కన్నా చిన్నవాడా పెద్దవాడా అని అడిగింది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? విక్రమ్ నీకు మన విజ్జు గురించి చెప్పలేదా? విక్రమ్ ని విజ్జు కన్నా పెద్దవాడు అన్నాడు శ్రీనివాస్. అంటే విజ్జు చిన్నవాడా? మరైతే విజ్జు ఎలా చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు? అసలు ఏం జరిగింది అని అడిగింది మేఘన. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు ఇండియాలో చనిపోయాడు నా కొడుకు అని చెప్పాడు శ్రీనివాస్. వాట్? 1 year క్రితమా? అది ఇండియాలోనా? కానీ ఎలా అంకుల్ అని అయోమయంగా అడిగింది మేఘన. అది సోషల్ మీడియాలో ఎవరో అమ్మాయి పరిచయం అయిందంటమ్మా. అది కాస్త మా వాడు ప్రేమనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మా వాణ్ణి కేవలం తనకు డబ్బులు ఇచ్చే ATM లా వాడుకుంది. డబ్బులు పోయినా మాకేం పెద్దగా బాధగా ఉండేది కాదమ్మా. కానీ వీడు ఆ అమ్మాయి ప్రేమ నిజం అనుకుని సరిగ్గా ఈ రోజు తన బర్త్డే అని చెప్పడంతో సర్ప్రైజ్ చేసేందుకు ఇండియాకి వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయి అక్కడే ఇండియాలో ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు చెప్తున్నదంతా వింటున్న మేఘనకు సడన్ గా తన లైఫ్ లో జరిగింది అంతా గుర్తుకొచ్చింది. అప్పుడు మళ్ళీ ఓసారి ఫోటోలో ఉన్న విజ్జుని చూసి కళ్ళు మూసుకొని 1 year కిందట చూసిన విజ్జు రూపం తలుచుకొని ఇద్దరు ఒకరే అని కన్ఫర్మ్ అవడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. శ్రీనివాస్ గారు మళ్ళీ మేఘనతో, కానీ ఇక్కడ యాదృచ్ఛికమో లేక ఇంకేంటో తెలియదు కానీ అమ్మా, మా అబ్బాయిని మోసం చేసిన ఆ అమ్మాయి పేరు నీ పేరు 2 ఒకటే. అందుకే మొదటిసారి విక్రమ్ నీ పేరు చెప్పగానే నేను చాలా భయపడ్డాను కూడా, కంగారు పడ్డాను. కానీ తమ్ముడు చావుకి కారణమైన అమ్మాయిని వాడిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యగా విక్రమ్ ఎప్పటికీ పెళ్లి చేసుకోడు అని గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను మీ పెళ్లిని కాదనలేదు అని చెప్పాడు శ్రీనివాస్. శ్రీనివాస్ చెప్పిందంతా వింటున్న మేఘనకి జరిగింది తలుచుకోగానే తల తిరుగుతున్నట్టుగా అనిపించి విపరీతమైన తలనొప్పిగా అనిపిస్తూ ఉంటే తలకి చేతిని పెట్టుకొని కళ్ళు తిరిగి పడిపోబోతుంటే అప్పుడే ఇంట్లోకి వచ్చిన విక్రమ్ మేఘన పడిపోకుండా ఫాస్ట్ గా వచ్చి వెళ్లి ఆమెని ఓ చేత్తో విజ్జుని ఓ చేత్తో విజ్జు అంటూ బాబుని ఓ చేత్తో హోల్డ్ చేశాడు. విక్రమ్ నోట్లోంచి వచ్చిన విజ్జు అన్న పిలుపుకి మూసుకుపోతున్న కళ్ళను కష్టంగా తెరిచి అతని ఒళ్ళో ఒరిగిపోతూ విజయ్ నీ తమ్ముడా అంటూనే స్పృహ తప్పింది మేఘన. స్టోరీ అప్పుడే ఎలా అయిపోతుంది అనుకుంటున్నారండి? అసలు విజయ్ డెత్ మిస్టరీ ఈమె మేఘనాకి తెలియాలి కదా, అప్పుడే కదా అసలు స్టోరీ తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి రావణ్ ఓన్లీ ఆన్ మై ఛానల్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.